జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకీ కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేరు ఏంటి అరుపులు నువ్వు చేసే పని ఏంటి అరుపులేంటి నేను కోసుకోసలు ఆడుతున్నావా నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా బాగా కామ్గా చేసుకోవచ్చు కదా రాజు సరే ఈ పిల్ల ఇంకా డిజిటల్ పేపర్ చదవట్లేదు అనుకుంటా ఈ పిల్ల క్లాస్ పీకాల నాలెడ్జ్ పెంచుకో బుద్ధి పెంచుకో అప్డేట్ అవ్వు ఇంకా న్యూస్ పేపర్ అది ఇదేంది ఇదిగో నేను యూజ్ చేయి పో ప్రాబ్లం ఏం కాదు కదా ప్రాబ్లం ఎందుకు అయింది నాలెడ్జ్ పెంచుకో అంటే వెళ్ళు పని చూసుకోపో వెళ్ళు సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకు రలరే రారరే అలాడిన్ పాతరు సుష్మా ఏంటా సౌండ్ సెల్ ఫోన్ ఏమైంది పగిలింది నీదా నీది నాదా మెంటల్ పాగల్ సాడిస్ట్ ఎప్పుడు నా వస్తువులు నన్ను ధ్వంసం చేయడం తప్ప నీకేం చేత కదా అరే అప్డేట్ అవుతావు నా ఫోన్ ఇస్తే పగల కొడతావా దీనంతటికి నువ్వే కారణం నేను న్యూస్ పేపర్ అడిగితే నువ్వే న్యూస్ చేయమని చెప్పావు ఇప్పుడు పగిలిన తర్వాత నేను నిన్ను మాటలు అంటున్నావు అర్థం ఎలా చెప్పు నాకేం అర్థం కాలా నేనేమో బొద్దింకని చెప్పడానికి న్యూస్ పేపర్ అడిగాను నువ్వేమో నీ సెల్ ఫోన్ ఇచ్చావు అప్డేట్ అని చెప్పి సర్లే రాజుగారి మాట ఒకసారన్నా విన్నావు అని చెప్పేసి నేనేం చేశానంటే నీ సెల్ ఫోన్తో బొద్దింకని చంపాను బొద్దింక చచ్చింది నీ సెల్ ఫోన్ కూడా చచ్చింది బొద్దింకని చంపడానికి న్యూస్ పేపర్ అడిగావా నేను ఫోన్ ఇచ్చానా సుష్మా నాతో ఆడుకోవటం బాగా ఆట అయిపోయింది దీనికి బంగారం ఫోన్ పగల కొట్టిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంది నేను ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలా చెప్తాను నేను పని చేయి హలో బెస్ట్ డైల్ అండి అవునండి చెప్పండి ఏ విధంగా సహాయపడగలరు నాకు 4 ఆడ లేడీ రౌడీలు కావాలండి తప్పకుండా సార్ మీకు ఏ ఏరియా నుండి ఆడ రౌడీలు కావాలి బంజారా హిల్స్ నుండి కావాలి ష్యూర్ సార్ ఒక్క నిమిషం లైన్లో ఉంటారా ఓకే సుష్మా నువ్వు స్మాష్ అయ్యే టైం వచ్చింది వెయిట్ చేయి సార్ హలో మీకు నెంబర్స్ ఎస్ఎంఎస్ చేసాం మా వెండర్స్ దగ్గర నుంచి మీకు కాల్స్ వస్తాయి అది ఓకేనా సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హలో ఎవరండి నేను అంబరీష్ పూరి నాకు అంబరీష్ పూరి తెలుసు కానీ అంబరీష్ పూరి నాకు తెలియదు ఇంతకు నువ్వు ఎవరో చెప్పు ఏందిరా ఎగస్టాల్ చేస్తున్నావు ఎగస్టాలా ఓసిని ఎంగిలి ఇంగ్లీషు ముంగీసు మింగేసి గుటకయ్యా అది ఎగస్టాలు కాదు ఎక్స్ట్రాలు ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు చావు నేను ఆడలేడీ రౌడీని బే బెస్ట్ డైల్ లో ఎంక్వైరీ పెట్టావు రౌడీలు కావాలని నేను అంబరీష్ పూరి చెల్లి అమరేష్ పూరిని మాట్లాడుతున్నా అక్క 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 సారీ అక్క నువ్వు అనుకోలేదు అక్క అక్క సుష్మా నన్ను చూసి భయపడాలంటే నాకు గుండు కొట్టిచ్చేసి గాడిద మీద ఊరేగించాలక్క కాదు 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 అక్క నా కాలు ఎరగొడితే సుష్మాకి నేనంటే అది వస్తుంది అక్క కాదు 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 అక్క సల్మాన్ ఖాన్కి సన్నీ లియోన్కి పెళ్లి చేసి సత్యనపల్లికి కాపురాన్ని పంపించండి అక్క అక్క సారీ అక్క ఫస్ట్ టైం ఆడ లేడీ రౌడీతో మాట్లాడటం వల్ల నాలుగు తడబడుతుంది అక్క సరే నువ్వు ఫోన్లో చెప్పలేవు గానీ డైరెక్ట్గా మా డెన్నికి రా మ్యాటర్ అక్కడ డిస్కషన్ చేద్దాం డిస్కస్ కాదక్క డిస్కర్షన్ అనాలా రేయ్ తల కిందలుగా ఏలాడదీసి నీ కళ్ళను కాళ్ళతో పొడిపిస్తా నాకే పాఠాలు చెప్తావు బే సారీ అక్క ఎక్కడికి రావాలి చెప్పు అక్క మా గ్యాంగ్ వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటుంది నువ్వు మ్యాప్ షేర్ చేయి మ్యాప్ షేర్ చేయరు అక్క లొకేషన్ షేర్ చేస్తారు అదే చెయ్యి అక్క మీ వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి నేను మా వాళ్ళొచ్చి గుండు సూది అని పాడతారు నువ్వు గుచ్చుకుంటే తప్పునాది అని పాడాలి నిన్నెలా గుర్తుపట్టాలి సింపుల్ అక్క నేను ఆ లొకేషన్లో నుంచొని నోట్లో కిల్లి వేసుకొని నాలిక పండిందా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను వాడే నేను గుచ్చుకుంటే తప్పు నాది అమ్మ వాళ్ళ ఇల్లు సారీ మీరు అనుకోలేదు నువ్వేనా రాజు
నేను రాజు. గుండు 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 చూడే గుచ్చు 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 గుండె దబ్బురాదే. ఫస్ట్ టైం ఇద్దరు ఆడపిల్లల మధ్య కూర్చోవటం బాగుంది. ఏందమ్మా కారులో కళ్ళగంతలు ఆడితే అట్ట ఈజీగా పట్టుబడిపోతారు, దొరికిపోతారు ఇలా. ఓయ్ మా డెన్న ఎక్కడ ఉందో తెలియకూడదని కళ్ళగంతలు. పాత సినిమాలో చాలా చూసా, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగాం కదా. నోరు మూసుకొని కూర్చో. రేయ్ డెన్న వచ్చిందిలే. రేయ్ నువ్వేనారా నాతో మాట్లాడింది? అవునక్క. అక్క మీరు కనపడతలేదు, వినపడుతున్నారు, ఎక్కడున్నారు? నీకు అవసరమా? మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అయ్యేంటో చూసిరా పో. సరే అక్క. ఇది అన్యాయం, అక్రమం. ఏ సహాయం కోసం వచ్చిన ముక్కు పచ్చలారు పశువాన్ని మీరు పట్టుకొని నన్ను ఇలా కట్టేస్తారా? ఏ సుష్మాకి మీరు అమ్ముడు పోయారా? నేను హైకోర్టు కాదు సుప్రీంకోర్టుగానే వెళ్తా, మిమ్మల్ని వదలంతే. రేయ్ ఇప్పుడు ఎవరిని ఎవరు వదలాలిరా? మీరే నన్ను వదలాలి. రేయ్ మేమెప్పుడు కస్టమర్కి ఇచ్చిన మాట తప్పం. నువ్వే పని కోసం వచ్చావో అది తప్పకుండా చేసి పెడతాం. నువ్వు ఇందాక నన్ను నా ఇంగ్లీష్ని చాలా ఎగతాళి చేసావు, దానికి రివెంజ్ తీర్చుకొని నీ పని చేసి పెడతాం. రివెంజా అంటే? నీకు ఇంగ్లీష్ అంత బాగొచ్చా? ఓ కొటేషన్ చెప్పు. If you do something very often for a long time, it becomes our habits. There are good habits and bad habits. Good habits make us healthy, wealthy and wise. నైస్. ఇంకో కొటేషన్ చెప్పు. Twinkle, twinkle, little star. అది కాదు, ఇందాక పెద్దగా చెప్పావే అది. అక్క నిజంగా నాకు అదప్పు నాకేం రాదక్క. చిన్నప్పుడు మా లాయర్ నన్ను కొట్టి వల్లే చదివించాడు కాబట్టి అదొక్కడే గుర్తుంది, ఇంకేం రాదు నాకు. అవునా? నీకే ఇంగ్లీష్ రాదు, నాకు కలెక్షన్ చేస్తావా? కలెక్షన్ కాదక్క, కరెక్షన్. కుమ్మేయండి. నా ఇంగ్లీష్ని ఎవరైనా ఎగతాళి చేస్తే నేను తట్టుకోలేను. సరే చెప్పు, ఏం చేయాలి? అక్క నేను సుష్మా అది తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చానక్క. దాన్ని ఏదో ఒకటి చేసేయాలక్క, అది వెళ్ళిపోవాలి ఇంట్లో ఉండా. సరే సుష్మాకి ఎక్కడ స్పాట్ పెట్టాలో చెప్పు. నేను స్కెచ్ గీసి లొకేషన్ పంపిస్తాను, అక్కడికి మీరు వచ్చేసేయండి. సరే మా వాళ్ళు వస్తారు, నీ పని అయిపోతుంది. అక్క పంపిస్తే వీళ్ళిద్దరినే పంపించక్క, త్వరగా గుర్తుపట్టవచ్చు. చూడటానికి కూడా భలే ఉన్నారు. రేయ్ మేము ఒకసారి కలిసిన టీంని మళ్ళీ పంపించాం, కొత్త టీంని పంపిస్తాం. కోడ్ గుర్తుందిగా? గుర్తుందక్క, ఒకసారి చెప్పమంటారా? గుచ్చుకుంటే తప్పు నాది. గుడ్. ఎల్లు పేమెంట్ ఇచ్చేళ్ళు. అక్క రేపు పొద్దున ఇస్తా అక్క, నమ్మక్క. సరే వెళ్ళు. థ్యాంక్స్ అక్క. డ్యాన్స్ చేస్తున్నావా? వేసుకేసుకు రేపు పెట్టాను ఉండవుగా, నేను కూడా వచ్చేస్తున్నాను. ఏం చేస్తున్నావు సుష్మా? కనబడట్లే, గోడకి పేడలుస్తున్నాను. నువ్వు నిజమే చెప్పావు, నువ్వు డ్యాన్స్ చేస్తే గోడకి పేడాలి ఉంటుంది. నన్ను ఫాలో అవ్వు. నేను ఫాలో అయితే 10th క్లాస్ ఎగ్జామ్కి 2nd క్లాస్ చిట్టులు పెట్టుకున్నంత చండాలంగా ఉంటుంది. నన్ను రెచ్చగోక. వచ్చాడండి పెద్ద పోటుగాడు. నేను కోపడితే కోమలకి నీకు అవసరమా? అవునవును, కోమలకి మెంటల్ దానా పోతావు, నాశనం అయిపోతావు త్వరలో. చూడు నేను వేసినట్టు వేస్తావా నువ్వు? రెడీయా? రెడీ? వస్తే సుష్మా, ఇది ఆఖరి రోజు నీకు. ఆల్రెడీ ఒక టీం రెడీగా ఉంది.
సుష్మా 6 గంటలకి నిద్రలేస్తుంది. సుష్మా జాగింగ్కి రెడీ అవుతుంది. సన్నగా అవ్వాలంట, సన్నగా. షూస్ వేసుకుంటుంది. అవసరం దీనికి. బయటకు వస్తుంది. ఆల్రెడీ 2 డానక మనుషులు ఉన్నారు. పిచ్చ కొట్టుడు కొడతారు. సుష్మా యూ స్మాష్. డానక్క, రేపు రాజ్ దగ్గరికి వెళ్ళాల్సిన టీం లీవ్ పెట్టారు. ఎందుకంట? అది వాళ్ళ కుక్కకి మోషన్స్ అవుతున్నాయంట. సరే, మీరు వెళ్ళండి. ఏరా ఒళ్ళేలా ఉంది? నల్లగా తొట్టుకున్నదక్క. గుండు సుత్తో కూర్చోడం కాక ఈ కోతి చేష్టలేంట్రా? దొరక్క షీటీంకి దొరికావురా. షీటీమా? మీరు షీటీమా అని తెలియక కూర్చున్నానక్క. అంటే వేరే వాళ్ళు గుచ్చుతా? లేదక్క, అంటే లేడీస్ని చూస్తుంటే సూతులతో కూర్చుంటే అంటారు చూడండి, ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది అక్క. అంతకు మించి ఏం లేదక్క. అమ్మ చూడక్క, ఇంక జీవితంలో ఎవరిని పడవనక్క. అక్క ఇంకోసారి కనిపిస్తే గుండె సూదుతో కాదురా, గట్టు పలుగుతో చంపేస్తాను. పో ఇక్కడి నుంచి. మంచిదక్క. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఎవడో ఆకతాయి కోతి చేష్టలు చేస్తుంటే దేంతో పొడుస్తున్నాడంట. గుండె సూది సార్, గుండె సూది. ఏమన్నారు? గుండె సూది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది. నేను రాజుని. నీకు అర్థం కావట్లేదా? అదిగో సుష్మా. ఆ సుష్మాని వెళ్ళి దాని జడ తెంచేసేయండి, కాళ్ళు నరికేసేయండి, గోళ్ళు కొరికేసేయండి, తెంచేసేయండి. ఎందుకు? ఎందుకంటావేంది? రంగస్థలం సినిమా మొత్తం చూసి హీరోకి వినపడుతున్నానంట నీలాంటిది. దానేం చెప్పలేదు నీకు? దానెవరు? దానెవరు అంటారు ఏంది? నీకు డబ్బులు ఇచ్చే తప్ప ఏం పని చేయరు. ఇదిగో ఇది దాన్ని ఎలా కొట్టాలంటే, ఈ డబ్బు తీసుకొని దాన్ని మాత్రం మామూలు కొట్టదు. నన్ను చూసి భయపడాలంతే. ఎలా? అబ్బా, నన్ను కొడుతున్నారేంది? నన్ను కొడుతు నన్ను కొడతారా మీరు? డబ్బులు నా దగ్గర తీసుకొని అంబరీష్ పోరు వాళ్ళ టీం వాళ్ళు కదా మీరు? దొరక్క షీటీంకి దొరికావురా నువ్వు. షీటీమా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? పోలీసులే? ఎక్కడ? అదిగో షూటింగ్. అమ్మో, సుష్మా వస్తుంది. తెలిసిందంటే మామూలుగా ఆడుకోదు. వీడెవడు? మన రాజుగండ్లో ఉన్నాడే. ఫోన్లే పాపం, దెబ్బలు తెలియదు కదా. 10 రూపాయలు పడుకో కిన్ని కాడి తిండుడు నేనమ్మా సుష్మాను కొట్టమని నేను డబ్బులు ఇవ్వటం ఏందో, వాళ్ళు ఇంగ్లీష్ నేను ఎగతాళి చేశాను తిరిగి నన్ను కొట్టడం ఏందో, మధ్యలో ఈ షీ టీం ఎందుకు వచ్చిందో నా కర్మ దేవుడు.